మా ఛానల్ ని ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు। ఈ వీడియో స్టార్ట్ చేసే ముందు చిన్న రిక్వెస్ట్, ఇప్పటికైనా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి। చాలా మంది సబ్స్క్రైబ్ చేసుకోకుండానే వీడియోలు చూసేస్తున్నారు। మీరు చేసే ఒక్క క్లిక్ మాకెంతో ఎనర్జీని ఇస్తుంది। ఇలాంటి కంటెంట్ ప్రతిరోజు ఆన్ టైం ఇవ్వడానికి మమ్మల్ని మోటివేట్ చేస్తుంది। వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం మరవకండి। మీరు చూస్తున్న ఈ మహిళ ఎవరో తెలుసా? ఈమె పేరు ఓంవతి, వయసు 65 ఏళ్లు। ప్రతిరోజు 8 గంటలు తనకున్న చిన్న పొలంలో పనిచేసే ఈ 65 ఏళ్ల ఓంవతి ఏం చేసిందో తెలిస్తే మీరు కూడా సెల్యూట్ చేయకుండా ఉండలేరు। ఉత్తరప్రదేశ్ లోని అవగర్ బ్లాక్ లోని గులేరియా గ్రామానికి చెందిన 65 ఏళ్ల ఓంవతికి ఓ చిన్న పొలం ఉంది। ప్రతిరోజు పొద్దున్నే నడుచుకుంటూ వెళ్లి ఆమె పొలం పనులు ఒక్కతే స్వతహాగా చేసుకుంటుంది। అయితే ఆమె పొలం చేరుకోవాలంటే రహదారి గుండా వెళ్తే దాదాపు గ్రామం నుండి ఓ 2.5 కిలోమీటర్ల వరకు నడవాలి। ఆ వయసులో అంత దూరం నడవలేక ఆమె పొలానికి వెళ్లడానికి సొంతంగా ఒక మార్గాన్ని చూసుకుంది ఓంవతి। ఆమె ఏర్పరచుకున్న దారి ఆ గ్రామం పక్క నుండి ఉన్న రైల్వే ట్రాక్ ను ఆనుకుని కొంత దూరం నడిచి ట్రాక్ అవతల వైపుకు దాటుకుని వెళితే దాదాపు 1 కిలోమీటర్ దూరం తగ్గుతుంది। ఈ దారి కేవలం నడవడానికి మాత్రమే అనువుగా ఉంటుంది। దీంతో ఓంవతి షార్ట్ కట్ లో ఉన్న ఈ దారి గుండానే ప్రతిరోజు నడుచుకుంటూ వెళ్తూ తిరిగి వస్తూ ఉంటుంది। ఓ రోజు ఎప్పట్లాగానే పొద్దున్నే నెత్తిపై సర్ది పనిముట్లు పెట్టుకుని పొలానికి బయలుదేరింది ఓంవతి। రైల్వే ట్రాక్ దగ్గర వరకు వచ్చి ట్రాక్ దాటడానికి ఆ ట్రాక్ గుండా దాదాపు 150 మీటర్లు నడవాల్సి ఉంటుంది। అలా నడుస్తున్న సమయంలో ఆమె ఎప్పుడూ చూడని ఊహించని ఓ దృశ్యం ఆమె కంటపడింది। అదేంటంటే ప్రతిరోజు ఆమె దాటే ఆ ట్రైన్ ట్రాక్ ఓ దగ్గర రెండుగా విరిగిపోయి కనిపించింది। అనుకోకుండా దాన్ని చూసిన ఓంవతి గుండెల్లో రైలు పరిగెత్తడం మొదలైంది। నెత్తిపై పెట్టుకున్న సర్ది పనిముట్లు కింద పడిపోయాయి। ఇంకో అరగంటలో ఆ ట్రాక్ పై నుండి ఎటా నుండి తుండ్లాకు వెళ్లే ప్యాసింజర్ ట్రైన్ వస్తుంది। అయితే ఊరికి బయట నుండి ట్రాక్ ఉండటం వల్ల ఆ పక్కకు జనాలు ఎవరు వచ్చేవారు కాదు। కేవలం ఓంవతి మాత్రమే తన పొలానికి వెళ్లడానికి ఆ దారి గుండా వెళ్తూ వస్తుంది। సరే, ఎమర్జెన్సీకి ఫోన్ చేసి చెబుదామన్నా ఫోన్ లేదు ఆమె దగ్గర। నిజానికి ఉన్నా కూడా చెప్పలేని పరిస్థితి। అసలు ఎవరికి ఫోన్ చేసి చెప్పాలో కూడా తెలియదు ఆమెకు। ఎందుకంటే ఆమెకు చదువు రాదు। ఏం చేయాలి అని ఆలోచించే లోపే 15 నిమిషాలు గడిచిపోయాయి। ముందు నుండి ట్రైన్ హార్న్ సౌండ్ విని ఒక్క క్షణం ఓంవతి గుండె ఆగినంత పనైంది। ఇంకో 10 కిలోమీటర్ల దూరంలో ట్రైన్ ఉంది। 15 నిమిషాలు కూడా పట్టదు ఆ ట్రైన్ అక్కడి వరకు రావడానికి। ఇంకేముంది, టెన్షన్ తో ఆమెకు చెమటలు పట్టడం మొదలైంది। ఏం చేయాలో తెలియక భయపడుతూనే ఆ తల్లి టెన్షన్ వల్ల పట్టిన చెమటలు తుడుచుకోవటానికి తన కొంగు తీసి తుడుచుకుంది। అలా తుడుచుకున్న సమయంలో చీర కలర్ పై కన్ను పడింది। ఆ రోజు అదృష్టవశాత్తు ఆ మహాతల్లి ఎర్ర చీర కట్టుకుని వచ్చింది। చీరను చూడగానే ఓంవతికి ఓ ఐడియా వచ్చింది। సాధారణంగా ప్రమాదం అని హెచ్చరించడానికి సంకేతంగా ఎరుపు కలర్ ని వాడతారు అని ఎక్కడో ఎప్పుడో విన్నట్టు గుర్తుకొచ్చి చుట్టుపక్కల చూసి కొంచెం దూరంలో ఉన్న పొదల్లోకి వెళ్లి 2 చిన్న చెట్లను తాను పొలంలో పనిచేయడానికి తెచ్చుకున్న కొడవలితో నరికి 7 అడుగుల 2 కొయ్యలను తయారు చేసి ట్రాక్ కు 2 వైపులా నిల్చోబెట్టింది। ఆమె కట్టుకున్న చీరను అదే కొడవలితో సగానికి చింపేసి ఆ 2 కొయ్యలకు 2 పక్కలా ముడివేసి కిలోమీటర్ దూరంలో నుండి చూసిన కనపడేలా లోకో పైలట్ కు సులువుగా కనిపించేలా ఒక గోడలా కట్టింది। చీర కట్టే సమయానికి ట్రైన్ ఓంవతి కళ్లకు కనబడుతూ ఉంది। అక్కడి నుండి కొంచెం ముందుకు వచ్చి ఎత్తుగా ఉన్న రాయి పైకి ఎక్కి మిగిలిపోయిన సగం చీరతో సంకేతం ఇవ్వడం మొదలుపెట్టింది। ఆ ట్రైన్ లో ఉన్న లోకో పైలట్ గ్రామ శివారు ప్రాంతం కాబట్టి ఖచ్చితంగా దృష్టి పెడతాడు అని ఊహించిన ఓంవతి నమ్మకం నిజమైంది। ఎందుకంటే సాధారణంగా జంతువులు వస్తూ ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా గమనిస్తూనే వెళ్తాడు। ఓంవతి అంచనా వేసినట్టే దాదాపు కిలోమీటర్ దూరం నుండే ఓంవతి ట్రాక్ పై అడ్డంగా కట్టిన ఎర్రచీర చూసిన లోకో పైలట్ జాగ్రత్త పడి ట్రైన్ ని స్లో చేసి 500 మీటర్ల దూరంలోనే ఆ ట్రైన్ ని ఆపేశాడు। అప్పుడు ఊపిరి పీల్చుకుంది ఓంవతి। వెంటనే ఆ ట్రైన్ దగ్గరకు పరిగెత్తుకొచ్చింది। లోకో పైలట్ కిందకి దిగి ఓంవతిని చూసి అక్కడ ట్రైన్ పట్టాలపై అడ్డంగా కట్టిన ఎర్రగుడ్డ ఓంవతి చీర అని తెలుసుకుని షాక్ అయ్యాడు। ఏమైందమ్మా అనగానే విరిగిపోయిన పట్టాల దగ్గరకు తీసుకెళ్లి చూపించింది ఓంవతి। దాంతో లోకో పైలట్ ఒక్క క్షణం కంగు తిన్నాడు। ఆ రోజు ఓంవతి తన పొలానికి రాకపోయినా ఎర్రచీర లేకపోయినా ఆ రోజు ఏం జరిగి ఉండేదో ఊహించిన లోకో పైలట్కి గుండె ఆగిపోయినంత పనైంది। అలా 100 మంది ప్రాణాలను 65 ఏళ్ల వయసులో తన మానం కూడా లెక్క చేయకుండా
ఒంటిపై ఉన్న చీరను చించేసి కాపాడింది ఆ తల్లి ఓంవతి. వెంటనే లోకల్ స్టేషన్ కి ఇన్ఫార్మ్ చేసి ఆ ట్రాక్ ను రిపేర్ చేయడానికి సిబ్బందిని పిలిపించి గంటలో అక్కడి నుండి బయలుదేరాడు. ఆ తల్లి చీర చిప్పుకొని మరీ వారి ప్రాణాలు కాపాడినందుకు కృతజ్ఞతతో తన దగ్గర ఉన్న 100 రూపాయలు ఇచ్చి ఆ తల్లికి 2 చేతులెత్తి దండం పెట్టి అక్కడి నుండి బయలుదేరపోయాడు. కాని ఆ తల్లి డబ్బు తీసుకోవడానికి నిరాకరించింది. ఆ డబ్బు కోసం నేను ఈ పని చేయలేదు, మీరంతా ఇప్పుడు సురక్షితంగా ఉన్నారు, అది చాలు అని చెప్పినా వినకుండా, అమ్మా నువ్వు చేసిన దానికి ఎంత ఇచ్చుకున్నా తక్కువే, అయితే నా దగ్గర కేవలం ఈ 100 రూపాయలు మాత్రమే ఉన్నాయి, కాదనకుండా తీసుకో, ఇంకో చీర కొనుక్కోవడానికి పనిచేస్తాయి అని చెప్పి బ్రతిమాలి ఆ డబ్బు ఇచ్చి బయలుదేరాడు. ఆ విషయం తెలుసుకున్న ప్యాసింజర్లందరూ స్వయాన ఆ దేవుడే వాళ్ల ప్రాణాలు కాపాడేందుకు ఈ సమయానికి ఆ తల్లిని ఇటువైపు పంపించాడని ఆ తల్లికి దండం పెడుతూ వెళ్లిపోయారు. అయితే అక్కడ ఆ స్టోరీ అంతా కళ్ళారా చూసిన ఉత్తరప్రదేశ్ పోలీస్ ఆఫీసర్ సచిన్ కౌశిక్ ఆ తల్లి ఓంవతి ఫోటోలతో సహా ట్విట్టర్ లో షేర్ చేయటం వల్ల ఆ సంఘటన వెలుగులోకి వచ్చింది. చదువు లేదు, 65 ఏళ్ల వయసు, దేహమంతగా సహకరించదు, అయినా సమయ స్ఫూర్తితో ఆ 65 ఏళ్ల వృద్ధాప్య వయసులో తన ఒంటిపై ఉన్న చీరను ప్రమాద సంకేతంగా ఉపయోగించి 100 మంది ప్రాణాలను కాపాడిన ఆ తల్లి నిండు నూరేళ్లు సుఖంగా బ్రతకాలని దీవించడం తప్ప మనం ఏం చేయలేము. దేవుడు మనుషుల రూపంలోనే ఉంటాడు అనటానికి ఈ నిజమైన కథే ఓ గొప్ప ఉదాహరణ. ఈ స్టోరీపై మీ అభిప్రాయాన్ని మాకు కామెంట్ చేయండి. ఇలాంటి రియల్ లైఫ్ స్టోరీస్ కోసం మన ఛానల్ ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ ఆన్ లో పెట్టుకోండి.